హాయ్ సార్. వెల్కమ్ సార్. నమస్కారం. నమస్కారం అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రేక్షకుల కోసం మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు అమర్లపూడి కృష్ణ అండి. సార్ మాది ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారగూడెం. ఓకే. మీరు ఒక టీచర్‌గా, ఒక మ్యూజిషియన్‌గా ఖమ్మం నుంచి ఎన్నో ఏళ్ళుగా మ్యూజిషియన్ చేస్తున్నారు, ఎన్నో ఏళ్ళుగా టీచింగ్ చేస్తున్నారని తెలుసు. మా నాన్న కల ఒకటి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. చచ్చిపోయేలోపు గవర్నమెంట్ జాబ్. సో ఇంకోటి నా జీవితంలో నాకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే దేనివల్ల సార్? అది నేను చేసుకున్న కొన్ని కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంతలో పూలు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూల అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమరా ఎన్ని జన్మాలున్న కవుల కలములు రాసి. నేను చాలా సెన్సిటివ్. అయితే నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను. మొహమాట వస్తుండే, కొంచెం ధైర్యంగా నలుగురిలోకి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం వేస్తుండేది. అటువంటి సమయంలో నాలోని ఒక ధైర్యాన్ని నింపారు. అంటే స్టేజ్ ఫియర్ లేకుండా నాలో ఒక మంచి ధైర్యాన్ని నింపి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు, ఇలా ఉంటే మనం చెప్పేసి నాకు ఎంతో ధైర్యాన్ని నూరిపోసినటువంటి వ్యక్తి ఎవరంటే భాస్కర్ సార్. నేను ఈరోజు మీ ముందు ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం నిజంగా రియల్లీ భాస్కర్ సార్. ఫ్రెండ్ అని చెప్పడం కంటే ఆయన నాకు మంచి గురువు. ఎంత మోటివేట్ చేస్తారంటే అసలు అది మాటలో చెప్పలేము. ఆయన దగ్గర కొన్ని వేల మంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని అందరూ సెట్ అయ్యారు. అంటే మా దాన్ని ఏమంటామంటే భాస్కర్ సైన్యం అని చెప్పేసి అంటాం. ఆ భాస్కర్ సైన్యంలో నేను ఒక సభ్యుడిని. కళారంగంలో కూడా ఎంత ఎంకరేజ్ చేస్తారంటే చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. అటువంటి గురువు నాకు నిజంగా నా అదృష్టం. ఇప్పటికీ కూడా నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ నేను డిక్షనరీ చూడను, మా ఇంగ్లీష్ భాస్కర్ సార్ని మాత్రమే కన్సల్ట్ అవుతాను నేను. ఆయన చాలా 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 నాకు మోటివేషనల్గా ఉంటాడు. నన్ను ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇప్పటికి కూడా డైలీ నాకు అంటే రెగ్యులర్గా నాకు టచ్లో ఉంటూ నాకు జాబ్ కొట్టడం కోసం నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంటాడు. నిజంగా ఆయన రుణం ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ సార్. థ్యాంక్ యూ సార్. చిన్నప్పుడు మీ స్టడీ ఎలా ఉండేది? చిన్నప్పుడు నా నేను స్టడీలో యావరేజ్గా ఉండేవానండి. అంత డల్ ఏం కాదు. స్టడీ విషయానికి వస్తే స్కూల్ బంక్ కొట్టేవాడిని. ఇంకా దీంతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా నాకు బాగున్నాయి చిన్నప్పటి నుంచి. అదర్ యాక్టివిటీస్ అంటే ఎక్కువ ఆటలు ఆడడం, అంటే స్కూల్ బంక్ కొట్టి ఆటలు ఆడడం, కోతి పంపించని, చెరువులకి వెళ్ళి ఈతలు కొట్టడం, కాలువలకి వెళ్ళి ఈతలు కొట్టడం, ఎక్కువగా స్కూల్ బంక్ కొట్టేవాళ్ళం. ఒకరోజు డైరెక్ట్గా అంటే స్కూల్ 4:30 అయిపోతుంది కదా. ఒకరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం 2:00కి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోగానే మా అమ్మ ఏంట్రా ఇంటికి వచ్చావు ఇప్పుడు అంటే స్కూల్ ఈ రోజు లేదమ్మా, ఈ రోజు అందరిని పంపించేసి మా ఇంటి పక్కన వాడు ఉన్నాడు, వాళ్ళు చేస్తే వాడు రాలేదు స్కూల్కి. మా అమ్మ డైరెక్ట్గా స్కూల్కి తీసుకొని వచ్చినాడు. ఆ రోజు సారు మరి మా అమ్మ వచ్చి మా వాడికి స్కూల్ వేసి అంటే సార్ రిజిస్టర్ చేసి చూస్తే దగ్గరగా 4 రోజులు ఆబ్సెంట్. ఏ రోజు లేదు స్కూల్కి. ఏ రోజు అంటే రోజు స్కూల్కి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నా కానీ స్కూల్కి పోవట్లేదు. మధ్యలో కాలు ఉంటుంది స్కూల్ పక్కన, ఏదో పడడం, బయట ఆడుకోవడం. ఇక ఆ రోజు ఆ సార్ జీవితంలో మర్చిపోలేను అనమాట. స్కూల్ బంక్ కొట్టడం తెలియదు. ఎప్పటి వరకు 10th క్లాస్ వరకు. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్తాం కదా. ఇంటర్మీడియట్ లో కొత్త పరిచయాలు, ఫ్రెండ్స్ అవి. ఇక మళ్ళీ పూర్తిగా కాలేజ్ బంద్ చేశాను. కాలేజ్ బంద్ చేసి ఇక బయట ఈ పనికి కూడా వెళ్ళాను నేను. సుధార్ పనికి అంటే సుధార్ పనికి ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళేవాళ్ళు. సుధార్ పనికి వెళ్ళాను. ఇంకా బయట ఈ చిన్న ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళేవాను అనమాట. ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే మా ఊర్లోని అన్నారు కూడా మా ఊరు, అక్కడ కొంచెం పార్టీలు పిచ్చి బాగా ఉంటుంది. అంటే పొలిటికల్ పార్టీ సిపిఎం రెండే పార్టీలే ఉన్నాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి. అయితే మాది మా తాత నాన్న అందరూ కూడా సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీలోని ఈ ప్రజానాట్య మండలిలో వేసేవాళ్ళు మా ఊర్లో కొంతమంది. అయితే ఒక రోజు వాళ్ళు కొన్ని డ్రామాలు వేస్తుంటే నేను వెళ్ళాను. అందులో ఒక ఆయన చేస్తుంటే అన్న అట్లా కాదన్నా నేను చేస్తాను, ఇలా చేయాలని చెప్పేసి అంటే నువ్వు అరవై ఊరుకోరని చెప్పాను. నువ్వు చేయాలి అని చెప్పేసి అన్నాడు. నేను వెంటనే ఆ మాస్టర్ ఉంటాడు కదా, ఆయన తీసేసి పక్కన పెట్టి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చేసాడు. అది లేదంటే యాక్చువల్గా అది రైతు నాటకం. అది మన ఖమ్మంలో వేరే పేరు
దేవేంద్ర గారు ఓకే. చూడడానికి రాఘవేంద్ర గారు లాగా ఉంటారు. ఓకే. అయితే ఆయన రాసినటువంటి రైతు స్కిట్ అన్నమాట. ఓకే. ఆ డైలాగ్ ఇప్పుడు అంతగా ఐడియా లేదు. అది నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు అది సరిగ్గా. అచ్చా ఓకే. 7th క్లాస్. మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు చదివారు సార్? ఎంఏ బీఎడ్. బీఎడ్. అయితే ఫస్ట్ ఇంటర్లో ఆగిపోయాయి కదా, 3 years ఆగిపోయాయి. నేను చదువుకోవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు నాకు ఇన్స్పిరేషన్. ఓకే. ఫాదర్ బెనడిక్ట్ అని చెప్పేసి ఆయన ఆర్సిఎం చర్చి ఫాదర్, ఆయన కేరళ, ఇప్పుడు కేరళలో ఉన్నాడు ఆయన. ఓకే. అసలు నాకు నీ చదువు ఎందుకు వద్దు, నువ్వు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఆ చదువు గురించి దాని విలువ గురించి ఆయన చెప్పేదన్న మాటలు నాకు ఇప్పుడు కూడా కొన్ని గుర్తొస్తుంటాయి, కళ్ళమ్మ నీరు వస్తాయి అన్నమాట. అలా ఫ్యామిలీ చరిత్ర చెప్పేవాడు నాకు. చదువుకోకపోతే ఇలా బాధ. ఆయన చెప్పడం వల్ల నేను మళ్ళీ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాను. నేను 3 years ఆగిన తర్వాత జాయిన్ అయ్యాను కదా, నేను ఉన్నవాడు నాకు ఇంటర్లో క్లాస్మేట్ ఇంటర్లో నా 7th వాడు నన్ను అరే ఒరే అంటే కూడా మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, హాలిడేస్కి వచ్చాను. అంటే పెళ్ళంటే లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్ మ్యారేజ్. వాళ్ళు కొంచెం మా అమ్మ నాన్న వాళ్ళు కొంచెం దగ్గర బంధువులు, అమ్మాయి చాలా మంచిది, మన ఇంటికి మనకి సూట్ అవుతుంది, మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పేసి నాకు పెళ్లి చేశారు. కానీ నా జీవితంలో అసలుకి అదే ఒక మలుపు అన్నమాట. నా జీవితానికి అది ఒక సక్సెస్ చెప్పాలంటే పెళ్లి. ఒక రకంగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత బయటకు వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యి 2800 నేను జీతంతో నేను రూమ్ అంటే స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకున్న స్కూల్ 2800 నా జీతం, అందులోనే 500 రూమ్ రెంట్. ఇక పెళ్ళి అయిన తర్వాత ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ ఖర్చులు, 2004లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గడుపుకుంటూ నా భార్య నిజంగా నాకు దేవత అన్నట్టు, నాకు ఎంత సపోర్ట్ గా ఉంటదంటే ఇప్పుడు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంటి దగ్గర చెప్పే వచ్చాను. కామన్ గా వేరే వాళ్ళు అయితే వేరే పని చెప్పేసి సండే కదా పిల్లలతో స్పెండ్ చేయాలి సండే అంటే, కానీ ఈ ప్రోగ్రామ్ చెప్పేయాలి. నా బట్టలు కూడా బ్యాలెన్స్ జరిగింది మా మేడం, అంత సపోర్ట్ గా ఉంటుంది. నేను పెళ్ళి అయిన తర్వాత 2 చెల్లెలకి, నా తమ్ముడు అప్పుడు చదువుతున్నాడు, ఇప్పుడు ఓకే, 2 చెల్లెలకి ఆ తక్కువ జీతంతోనే 2 చెల్లెలకి పెళ్లి చేశాను మేము. చేసి తమ్ముడు కొంచెం అంటే ఈ వచ్చే దాంట్లోనే 10,000 చిట్టి కట్టుకుంటూ 20,000 కట్టుకుంటూ 5 సంవత్సరాలు పెట్టినా అక్కడ తీర్చడానికి. ఇప్పుడు కూడా ఆర్థికంగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను నేను. సో ఏదేమైనా కానీ జీవితంలో అయితే సరే ఆర్థికంగా స్ట్రగుల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ హ్యాపీ. ఫ్యామిలీ పరంగా అయితే చాలా హ్యాపీ. నాకు 2 పిల్లలు, వాళ్ళ పేర్లు. మా ఫ్యామిలీలో ఎంత హ్యాపీగా ఉంటామంటే ఇంటికి పోతే అందరూ నరకంగా ఫీల్ అవుతారు కదా, నేను స్వర్గంగా ఫీల్ అవుతాను. బయట నరకంలో నుంచి ఇంటికి వెళ్ళగానే ఒక స్వర్గంగా ఫీల్ అవుతుంది. అది నా ఫ్యామిలీ. చాలా ఎనర్జీ ఉంటుంది మనకు కూడా. చాలా అయితే మీరు లెక్చరర్ కాకుండా మ్యూజిషియన్ అని కూడా విన్నాం. షార్ట్ ఫిల్మ్ మ్యూజిషియన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ నేను ఉన్నప్పుడే మా ఊరు నక్సలైట్ ఎంఎల్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు మ్యాజిక్ చేస్తున్నారు. నాకు అసలు ఎంఎల్ పార్టీ వాళ్ళు వాళ్ళు వచ్చి మ్యాజిక్ చేస్తుంటే ఊర్లోని అందరూ చుట్టూ నుంచునే వాళ్ళు. నాకు ఏదో చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మన కళ్ళ ముందే దాన్ని ఇలా మాయం చేస్తుంటే ఏదో బాగుంది అనిపించింది నాకు. సో అప్పుడు ఆయన చేసినటువంటి మ్యాజిక్ చేసి వెళ్ళి వేరే స్టడీంగ్ 5th క్లాస్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎవరికి చెప్పను, ఈ ఒక్క చిన్న చెప్పు అంటే ఆ మ్యాజిక్ కూడా చెప్పాడు. అదే మ్యాజిక్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా దాన్ని ఎక్కడో ఒక్కడు చేస్తూనే ఉంటాను. అప్పటి నుంచి అది నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు ఎందుకు చేసేవాళ్ళు సార్? వాళ్ళు టైం కోసం అన్నట్టు వచ్చి సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత నేను వేరే మధు స్కూల్లో జాయిన్ అయ్యాను. మధు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా గురువు గారు వీరభద్రం గారు, మల్లెపాటి వీరభద్రం గారు, సార్ నమస్కారం సార్, ఎక్కడున్నా కానీ మల్లెపాటి వీరభద్రం గారిని అక్కడే చదువుకున్నాను. అదే స్కూల్లో టీచింగ్ చేశాను. జన విజ్ఞాన వేదికలో చేశారు సార్ జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అయితే నేను నా కళలో కొంచెం ఆయన చూశాడు, గమనించాడు, వీడు మనకెందుకు పనికి వస్తారని చెప్పేసి నీకు మ్యాజిక్ వర్క్ షాప్ జరుగుతుంది విజయవాడలోని, మరి వెళ్తావా అని చెప్పేసి. వెళ్తావా అంటే అసలు ఇంతకంటే ఇక గొప్ప అవకాశం ఏమొస్తుంది, నాకు చాలా ఇష్టం. కోచింగ్కి వెళ్ళమంటారు కదా, వెళ్తాను సార్ అని చెప్పేసి అన్నాను. నువ్వు గంటలో ఇంటికి వెళ్ళి వచ్చేసి అంటే ఇంటికి వెళ్ళి 10 నిమిషాల్లో బట్టలు చదువుకొని వచ్చేసి ఎక్కువ సార్ వెళ్ళారు. అక్కడ దగ్గర ఒక 15 రోజులు విజయవాడలోనే ఉన్నాం. అక్కడే మ్యాజిక్ నేర్చుకున్నాం. మా మ్యాజిక్ గురువు గారు జన విజ్ఞాన వేదిక రమేష్ గారు, పేరు విన్నారా? జన విజ్ఞాన వేదిక అంటే మూఢనమ్మకాల మీద చేస్తున్నారు. ఆ రమేష్ గారు మా గురువు గారు, మ్యాజిక్ గురువు గారు. ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన ప్రతిదీ మాకు నేర్పించాడు మ్యాజిక్. కాకపోతే మ్యాజిక్ ఏంటంటే అది ఖర్చుతో కూడుకున్నది.
చాలా ఖర్చుతో కూడుకుంది. అదే మ్యాజిక్ ఆ వస్తువు చిన్నగానే ఉంటుంది కానీ దాని అది చాలా కాస్ట్ అన్నమాట. ఓకే. దాన్ని చేయాలి కాబట్టి చిన్న చిన్న వాళ్ళు 15 రోజులు నేర్చుకుని మ్యాజిక్ మళ్ళీ స్కూల్కి వచ్చి అంటే మూఢనమ్మకాల మీదనే చేశాను నేను మ్యాక్సిమం స్టార్టింగ్ లో వీరభద్రం గారి ప్రోద్బలంతో. ఆ తర్వాత ఇక నేను కృష్ణ అనే వ్యక్తి మ్యాజిక్ చేస్తాడని చాలా మంది తెలిసి వేరే స్కూల్ వాళ్ళు కూడా నన్ను పిలిచేవాళ్ళు అనమాట. మా స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది, మరి డబ్బులు ఏమైనా తీసుకుంటామంటే నేను కొంచెం నాకు నమ్మకం వచ్చిందంటే నేను డబ్బులు మ్యాజిక్ చేస్తానా, లేదు వద్దని నేను చెప్పేసానేమని. కానీ స్కూల్లో మ్యాజిక్ చేసినప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇచ్చేవాళ్ళు, వద్దు సార్ అని రిజెక్ట్ చేసేవాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు, సరే తీసుకునేవాడిని. అట్లా దాదాపు 250 ప్రోగ్రామ్స్ పైగా చేసి ఉంటాయి. రీసెంట్ కూడా లాస్ట్ ఇయర్ మన ఖమ్మం మొగలి గారు అంటే ఇప్పుడు ఖమ్మం బ్రహ్మాండంగా పేరు పొందాడు. ఆయన ఇన్స్పిరేషన్ కూడా నాకు చాలా ఉంది. ఆయన గారు నాకు 2008లోనే పరిచయం నాకు సార్ మొగలి గుణికర్ గారు. ఆయన అప్పుడప్పుడు అంటే మా మధు స్కూల్ తో ఆయనకి కొంచెం ఉన్నదన్నమాట, బాండింగ్ ఉంది. ఆ మధు స్కూల్కి అప్పుడప్పుడు వస్తుంటాడు. నేను నా గురించి కొంచెం తెలిసింది. ఆ తర్వాత నేను క్రీస్తుజ్యోతి కాలేజ్కి వెళ్ళాను. అక్కడ మొగలి గుణికర్ వల్ల జాయిన్ చేశాడు, వాళ్ళిద్దరు నా స్టూడెంట్స్. అక్కడ నేను చేసే ప్రోగ్రామ్స్ అరే కృష్ణ బాగా చేస్తాను. ఆయన ఒక రోజు ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్ళాను. అప్పుడు ఆ రోజు మ్యాజిక్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత నా మీద ఆయనకు ఒక కృష్ణ బాగా చేస్తున్న మ్యాజిక్ నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత ఆయన నేను కలిసి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము. ఆయనతో కూడా కొన్ని స్కిట్స్ కూడా నేను చేశాను. యాక్టింగ్ చేసేవాడిని, చిన్న చిన్న పాటలు పాడతాను. లాస్ట్ ఇయర్ మొగలి గుణికర్ గారు ఏం చేస్తారంటే ఈ మూఢనమ్మకం ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక మెడిషన్ కావాలి, కొన్ని స్కిట్లు కావాలి. అయితే ఫ్రెండ్ వెదర్ ఉన్నాడు రవిప్రసాద్ అని చెప్పేసి, రవిప్రసాద్ గారికి చెప్పారు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి. అతను మొగలి గుణికర్ గారికి చెప్పారు. ఈ మొగలి అన్నకి ఎవరు గుర్తొస్తారు మ్యాజిక్ అంటే నేనే గుర్తొస్తాను. సో ఇక్కడికి నాకు కాల్ చేశాడు, కృష్ణ వారి భద్రాచలం వెళ్ళు, అక్కడ రవిప్రసాద్ అని చెప్పేసి ఉంటాడు, రిసీవ్ చేసుకుంటాడు, మ్యాజిక్ ప్రోగ్రామ్ ఉంది. అసలు బయలుదేరంటే ఏంది ఎందుకు అని కూడా అడగలేదు. మ్యాజిక్ అంటే ఇమ్మీడియట్ గా కాలేజీకి మధ్య ఇంటికి వచ్చి బ్యాగ్ చదువుకొని వెళ్ళి అక్కడ ఒక సుమారుగా ఒక 10-15 రోజుల దాకా ట్రైబల్ ఏరియా. ట్రైబల్ వారు ఎక్కువ అక్కడ మూఢనమ్మకాల వల్లే నాకు చాలా మటలు జరుగుతుంటాయి అన్నమాట. చేతబడి చేశారని వాళ్ళని చెప్పేసి దానికి సిఆర్పిఎఫ్ తీసుకెళ్లి మమ్మల్ని వాళ్ళు మాకు గన్నులు పట్టుకొని చుట్టూ ప్రోగ్రామ్ కి కాపలా ఉండి మరీ చేయించేవాళ్ళు అవగాహన కోసం. అంటే మారిందా అంటే మాక్సిమం మారే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎడ్యుకేషన్ లేకనే ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఎడ్యుకేషన్ లేకనే కదా ఇది ఒక సర్టెన్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకెళ్లి మీతో ఒక అవగాహన సదస్సు లాగా ఏర్పాటు చేశారు. అవును, ఈ స్కిట్ లో కూడా మూఢనమ్మకాలు. ఆ స్కిట్ లో కూడా నాకు పాత్ర ఇచ్చారు. అక్కడ అన్నవాళ్ళు స్కిట్ లో పాత్ర ఇచ్చారు. నాకు ఒక మ్యాజిక్ ప్రోగ్రామ్ నాది వేరే ఉండేది. దీని మీద ఆ స్కిట్లలో కూడా ఎలా ఉండేవి అంటే ఈ అంటే ఉంటారు కదా మాయ అంటే బాగు చేస్తామని చెప్పేసి వేరే మాయ మాటలు చెప్పి ఏదో నాకు మ్యాజిక్ చేసి దాన్ని అబద్ధం అని చెప్పేసి భయపడకుండా అంటే భయపడేలా చేసి డబ్బులు లాగేవాళ్ళు కదా. సరే దాని మీద వాళ్ళు చేసేవాళ్ళు. మేమైతే మా ప్రోగ్రామ్ మేము చేసేవాడిని, మ్యాజిక్ చేసేవాడిని, స్కిట్లు చేసేవాడిని. ఆ తర్వాత వాళ్ళే ఇక వాళ్ళకి మొత్తం చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఈ యాక్టింగ్ అంటే కూడా చాలా పిచ్చి. యమదొంగ చిత్రం నుంచి ఎన్టీఆర్ గారిది యమా 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 ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములకు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్నారు మన సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షంగా గావించి ఈ పాశమును సైతం గడ్డి పూసగా నుంచి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీ చరిత్ర మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ హేళన చేయుడయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేడు నరుడు అదుపుగా ఉన్న కించి భావాన్ని కూకటి వెళ్తా సహా పగిలించి వేసదా. ముగ్గులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నెల దిక్పాలకులు, నరునిచ్చే పంచపత్రులు సైతం జయహో నరుడు నిన్ను సింహాసనం అధిష్ఠించదా. ఈ సభా మందిరమున అక్కడ సేవదక్ష సమూహ మధ్యమున పంచ ఈ ఔరవమున సర్వదా సతదా సతదా సహస్రదా పాప పంచ జాతి కోపములను సమూలంగా శాశ్వతముగా ప్రక్షాళన కావించదా. ఎనీ డౌట్? గ్రేట్ సార్. ఇది
అప్పటి నుంచి ఎంతో పాపులర్ అండి ఉన్నారు కానీ ఆ ఫ్లో అనేది చాలా కష్టం. ఈ డైలాగ్ చెప్పు చాలా కాలం అవుతుంది actually గా. బాగా చెప్పారు సార్. అయితే మీరు లెక్చరర్ కదా సార్, మనం ఇప్పుడు ఒక సొసైటీకి సంబంధించిన ఒక క్వశ్చన్ మాట్లాడుతున్నాం జనరలిస్ట్. సో మీరు ఇంగ్లీష్ లెక్చరర్ కదా, Yes. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఎవరైనా చూసుకునే వాళ్ళైనా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపాడంటే ఆలోచిస్తారు, అసలు పంపట్లేదు. గవర్నమెంట్ స్కూల్ రేటింగ్ చాలా మందికి పోగొట్టలేదు. మీరు చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో వెల్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఎన్నో ఎగ్జామ్స్ రాసి టెట్ రాసి బీఈడీ చదివి ఎన్నో ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రైవేట్ స్కూల్లో. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చదువు చెప్తా ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపట్లేదు అంటారు? మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంటాం కాదు, రగిలిపోతుంటాయి. నిజం ఇది. గతంలో ఆంధ్ర ప్రభుత్వంలో ఒక మినిస్టర్ కూడా మాట్లాడారు దీని మీద, సినిమాలో కూడా చూస్తుంటాం మనం. దీని అంతటి కూడా ఒకే ఒక సమాధానం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా, నా అభిప్రాయం కూడా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ టీచరు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే వాళ్ళ పిల్లవాడిని వేరే వాళ్ళ దగ్గరికి ప్రైవేట్ స్కూల్ పంపించే అవకాశం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఏంటంటే ఊళ్ళలోకి వెళ్ళి ప్రచారం చేస్తుంటారు, క్యాంపెయినింగ్ ఊళ్ళలోకి వెళ్ళి మీరు మీ పిల్లోని మా స్కూల్కి పంపండి అని చెప్పేసి అని తిరిగి అడుగుతుంటే చాలా చోట్ల, లాస్ట్ ఇయర్ కూడా చాలా చోట్ల, మా ఊర్లో కూడా ఈవెన్ ఒక అయ్యా మీ పిల్లలేమో హైదరాబాద్ లో కార్పొరేట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివిస్తున్నారు, మరి మా పిల్లల్ని మీ దగ్గరికి ఎలా పంపించాలయ్యా అని చెప్పేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి టీచర్ దగ్గర సమాధానం లేదు. మరి వాస్తవంగా చెప్పాలంటే ఆ టీచర్ దగ్గర టాలెంట్ లేదా, సబ్జెక్ట్ లేదా అంటే నేను చెప్పినట్టుగా వెల్ ఎడ్యుకేటెడ్. డిఎస్సి కొట్టాలి అంటే ముందు టెట్ రాయాలి, బీడ్ అయిపోవాలి, టెట్ రాయాలి. టెట్లో కూడా ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది, ఇంత పర్సెంటేజ్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. ఈ డిఎస్సి ఎగ్జామ్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే జాబులు అంటే గవర్నమెంట్ వ్యతిరేకించడం కాదు కానీ వాళ్ళు ఖాళీ ఉన్న వరకు ఇస్తున్నారు. మొన్న 11,000 పోస్టులు ఇచ్చారు, ఎగ్జాంపుల్ 11,000 పోస్టులు సుమారుగా ఏమో ఇచ్చారు. ఇస్తే అవన్నీ జిల్లాకి ఈ కేటగిరీకి పంచేసరికి ఏమవుతుందంటే సబ్జెక్ట్కి 1-2 పోస్టులు వస్తాయి. అంటే ఈ 1-2 పోస్టుల కోసం కొన్ని వేల మంది పోటీ పడుతున్నారు. అంత పోటీలో కూడా ఈ ఒక్కరిద్దరు సెలెక్ట్ అయ్యి వచ్చి ఆ గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు ఆ టీచర్ అంటే ఎంత టాలెంట్. వాళ్ళ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, అయినప్పుడు రప్పించలేకపోతున్నారు అంటే ఇదే రీజన్. సింపుల్ గా ఆలోచించండి సార్, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ తీసుకుందాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఇస్తుంటే హాస్పిటల్స్ కానీ ఉంటే ఆ రాష్ట్రం బాగా బాగుపడుతుంది అంటే ఎకనామికల్ బాగుపడుతుంది అనుకుంటుంది. మన దాంట్లో కూడా ఉంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఒక గవర్నమెంట్ డాక్టర్ కావాలంటే ఆయన చాలా పెద్ద డాక్టర్ అయ్యండి, చాలా ఎడ్యుకేటెడ్ అయ్యి కానీ గవర్నమెంట్ డాక్టర్ అవరు. అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నా కూడా ప్రజలు భయపడుతున్నారు, అసలు పంపడానికి భయపడుతున్నారు. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలంటే ఏం చేయగలం మనం? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక నెగిటివిటీ వచ్చేసింది గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ స్కూల్స్ మీద కానీ. ఎవరు పంపడం ఏంటంటే వాళ్ళు పేదోళ్ళు రా, గవర్నమెంట్ ఆఫీస్ ఒక పేదోళ్ళు రా అనేది ఒక మార్పు పడ్డది. సో దాన్ని మనం చేయాలంటే, ఒక ప్రజల్లో చైతన్యపరచాలంటే గవర్నమెంట్ స్కూల్కి పంపండి, వెల్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ పిల్లల కోసం. ఇంకోటి ఏంటంటే సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లలో ప్రైవేట్ స్కూల్స్ పంపడం వల్ల తప్పుగా కాకపోతే వాళ్ళ ర్యాంకుల కోసం పోటీపడి పిల్లల్ని మెంటల్గా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వీడికి ఒక ఇంట్రెస్ట్ ఉంది, వీడికి ఒక కళ మీద ఇంట్రెస్ట్ ఉంది, వీడికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని గవర్నమెంట్లో కూడా మనం స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఫ్రీ ఆఫ్ అంటే చిన్నప్పటి నుంచి ఆ బర్డెన్ అనేది తగ్గుతుంది. ప్రైవేట్ స్కూల్లో ఏమైపోతుంది, డైరెక్ట్ ఇది చదవాలి ర్యాంక్ కోసం ఇప్పుడు సూసైడ్ చాలా పెరిగాయి మీరు చూసుకుంటే. సో ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే జనాల్ని అంటే పిల్లలందరినీ ఎవరైతే చదువుకోవాలని వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్కి ఎలా తీసుకురాగలిగారు మనం. ఇంకొకటి ఈ ప్రైవేట్ స్కూల్లో సూసైడ్ ఆగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు ఎందుకు రావట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, ఈ ఎడ్యుకేషన్ వల్ల పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది నేను గవర్నమెంట్ ఇప్పుడు నా పిల్లోని నాతో పాటు గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్ళి నాతో పాటు స్కూల్కి తీసుకెళ్ళాను అనుకోండి, నాతో పాటు ఉన్న టీచర్స్ అందరూ కూడా భయపడతారు. అంటే వాళ్ళ సబ్జెక్ట్ లేదు అని కాదు, అక్కడ పిల్లల దగ్గర లేదు కాబట్టి అడిగే పేరెంట్స్ కూడా లేరు కాబట్టి వీళ్ళు కూడా అలా అంటే కొంచెం గ్యాప్ ఏర్పడవచ్చు, స్టడీ అర్థమైంది కదా, ఏర్పడవచ్చు. అయితే నేను నా పిల్లోని నేను స్కూల్కి తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచర్ కూడా పనిచేస్తాను, ప్రతి ఒక్క టీచర్ పనిచేస్తాడు. సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, సార్ క్వశ్చన్ చేస్తారని చెప్పేసి. లేదు నా తమ్ముడు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక డాక్టర్, వాళ్ళ అబ్బాయికి ఏదో అయినారు మేము కార్పొరేట్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తాం. వేరే వాళ్ళకి మాత్రం మా దగ్గర పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా చేస్తామని. తమ్ముడు వాళ్ళ పల్లెవాడేమో కిమ్స్ హాస్పిటల్, వేరే వాళ్ళు ఇక్కడ ఉండగా వస్తారు అది కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే
గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వసతులన్నింటినీ వినియోగించుకోవాలి. డాక్టర్ గారి పిల్లోడు ఇక్కడ చూసుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరు వస్తుంది ఉంది కదా, డాక్టర్ గారి పిల్లోడు బయట. ఇక ఈ పిల్లల ఎడ్యుకేషన్, ఈ సూసైడ్ విషయానికి వస్తే ఒకప్పుడు ఎలా ఉండేవంటే మెయిన్ సెల్ ఫోన్లు లేవు. ఒకటి సెల్ ఫోన్లు లేవు. పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే కనీసం ఒక 2 గంటలు ఈజీగా 2-3 గంటలు బయట పిల్లలతో ఆడుకునేవాళ్ళు, అన్ని ఆటలాడుకునేవాళ్ళు. అంటే నేను కోతి కొమ్మొచ్చు అని చెప్పేసి, ఈ కర్ర బెల్ల అని చెప్పేసి, ఆ చక్రాలతో తిప్పుకోవడం అని చెప్పేసి, డింగు మోతులు, ఇలాంటి చాలా ఆటలు ఉన్నాయి. పిల్లలకి ఏంటంటే ఆటలు అనేది కొంచెం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత ఆ పిల్లలు ఆడుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉండేవంటే నానమ్మ తాతయ్యలు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దత్తాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు. అప్పుడు నానమ్మ తాతయ్యలు ఏం చేసేవాళ్ళు అంటే కథలు చెప్పేవాళ్ళు పిల్లలకి, నైతిక విలువలు చెప్పేవాళ్ళు, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు. అంటే పిల్లలకి నైతికత అంటే ఏందో తెలిసేది. కానీ ఇప్పుడు ఏమైందంటే నానమ్మ తాతయ్యలు ఎక్కడో ఉంచుతున్నారు, వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు, ఈ బాగా చేస్తున్నారు. అప్పుడు జాబ్ చేసి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత చిరొక సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్ చూస్తున్నారు. పేరెంట్స్ బాండింగ్ లేదు మెయిన్. సో వాడికి నైతిక విలువలు అంటే తెలియదు, అంటే మోరల్ వాల్యూస్ అనేవి పిల్లవాడికి తెలియదు, అసలుకి మంచి చెడు ఏందో తెలియదు. వీళ్ళిద్దరు చూస్తుంటారు. వీడు ఏం చేయాలి మరిగా, వీడికి కూడా వేడిపిస్తే వీడికి కూడా ఒక సెల్ ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు అన్నం తినాలంటే అంతకుముందు చందమామ రావే జాబిల్ నుంచి చిట్టి చిలకమ్మ రింగ్ డాంగ్ ఉంచుకుంటూ వాడికి సెల్ ఇస్తే అన్నం తింటున్నాడు. అంటే సెల్ ఫోన్కి పెట్టారంటే చిన్నప్పుడు పాలు మరొక ముందు నుంచే ఈ గోరుముద్దలు తింటున్నప్పటి నుంచే పిల్లడికి సెల్ అలవాటు. సో ఈ సెల్ ఫోన్ అలవాటు పోయిన తర్వాత అంటే ఈ సెల్ ఫోన్ మంచిది కాదని కాదు, దీంట్లో మంచి ఉంది చెడు ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే ఈ ఎక్కువగా చెడుకే అట్రాక్ట్ అవుతుంది. మనం చూస్తున్నాం రీసెంట్ గా ఒక పిల్లోడు సెల్ చేసి టైప్ చేసి వాడు బయట మటర్ చేశాడు. అంటే సెల్ ఫోన్ ఎంత ఏ విధంగా వాళ్ళు యూజ్ చేసుకున్నారో చూడండి. సో సమాజం ఎడిపోతుందంటే మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు, నాన్నమ్మ తాతయ్య లేరు, తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ఆ ఉన్నంతసేపు కూడా సెల్లో చూస్తారు, ఏదేదో చూస్తుంటారు, వాళ్ళు పట్టించుకోవడం. మెయిన్ పిల్లలు పాడుకోవడానికి స్కూల్లో టీచర్స్ ఉన్నారు కదా, ఈ టీచర్స్ కూడా ఇప్పుడు వాల్యూ లేదు అంతకు ముందులాగా. ఒకప్పుడు టీచర్ చూస్తే పిల్లవాడు భయపడేవాడు, ఇప్పుడు పిల్లవాడు చూస్తే టీచర్ భయపడతాడు. అంటే వాడు ఏమన్నా కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే వాడికి ఇంటి దగ్గర మంచి చెడు అనేవి చెప్పేవాళ్ళు లేరు. తీసుకోలేదు. టీచర్ ఏమన్నా కూడా టీచర్ని కూడా ఈ మధ్య టీచర్ని చంపేశారు. పిల్లలు స్కూల్లో కొట్టుకుంటుంటే ఆ టీచర్ అడ్డం వెళ్ళాడని చెప్పేసి టీచర్ని కొట్టి టీచర్ని చంపేశారు. అంటే మోరల్ వాల్యూస్ లేవు, చెల్లికి అలవాటు అయిపోయారు. సూసైడ్ అనేది చిన్న విషయం అనమాట. ప్రెజర్ మెయిన్ అదే. పిల్లలకి ఆటలు లేవు, ఆట పాటలు లేవు, అలా ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, మోరల్ వాల్యూస్ తెలియదు, అదే లేరు. ఒక్క నిమిషం కూడా ఆలోచించే అసలు అవకాశం లేదు. ఇప్పుడు ఇంకొకటి సార్, ప్రైవేట్ స్కూల్ మీద రాంగ్ ఒపీనియన్ అని కాదు, ఇన్ని సంవత్సరాల్లో నియర్లీ ఒక సంవత్సరం 100 మంది పైగా చేసుకుని కాలేజీలో, ఇంటర్ కాలేజీలో. సో ఒక ప్రాణం విలువ, ఒక ప్రాణం తీసినందుకు చాలా విలువైన సార్ ఒక ప్రాణం అనేది. సో ఒక ప్రాణం పోవడానికి రీజన్ అయిన స్కూల్స్ మీద, కాలేజెస్ మీద గవర్నమెంట్ ఎందుకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? అంటే రీజన్ ఏదైనా కానీ, వాడు సూసైడ్ చేసుకోవడానికి వాడే తప్పే కానీ ఏదైనా కానీ బిహైండ్ ది రీజన్ అయితే ఆ కాలేజ్ వాళ్ళే. ఆ కాలేజ్ లో చచ్చిపోతుండ అసలు చదువులలో. సో ఇంప్లిమెంట్ గవర్నమెంట్ ఎందుకు ఈ సర్టెన్ టైమ్స్ లో మీరు గేమ్స్ ఆడిపియాలి, సర్టెన్ టైమ్స్ లో ఇచ్చేయాలి, ర్యాంక్స్ ఏమంటే పడకండి అని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటారు గవర్నమెంట్? నాకు చెప్పారు కదా, గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించలేదు, ప్రైవేట్కి ఎందుకు పంపిస్తున్నారు అంటే ర్యాంకులు కావాలి. అవును సార్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లోని పిల్లవాడికి ర్యాంకులు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపించట్లేదు, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అంతకుముందు గంట సేపు ఎక్కేదకి వాడు ఇప్పుడు 2 గంటలు మరి తొక్కానే కానీ ఫీజు కట్టి మరీ పంపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ర్యాంకులు కావాలి. సో ఇది కొంచెం మారితే బెనిఫిట్ అనుకుంటే చాలా బాగుంటుంది. మార్పులే కానీ అది అందరూ ఆలోచించాలి. ఓకే సార్, మనం మీ లైఫ్ స్టోరీకి వెళ్దాం. ఓకే, మీరు మ్యూజిషియన్ చేసారు, మ్యాజిక్ చేసేవారు కదా. సో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు సార్ మ్యాజిక్? నేను 2008 నుంచి మ్యాజిక్ చేస్తున్నాను. ఓకే, మ్యాజిక్ ప్రోగ్రామ్స్ చాలా మ్యాజిక్ ప్రోగ్రామ్స్ చేశాను, స్టేజ్ ప్రోగ్రామ్స్. పిల్లలు కూడా ఎంటర్టైన్ చేసేవాళ్ళంట? పిల్లల్ని చాలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్ లోని మీరు చూసుకోవచ్చు. నేను మ్యాజిక్ చేస్తే ఎలా మిగతా వాళ్ళు మ్యాజిక్ చేస్తే అంటే నేను వాళ్ళకంటే గొప్ప మ్యాజిషియన్ అని కాదు, నేను పూర్తిగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను. స్టేజ్ ముందు ఉన్న అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. నా మ్యాజిక్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, పిల్లలకి ఇస్తాను అన్నమాట. వాళ్ళని ఎంజాయ్ చేపిస్తాను, ఎంజాయ్ చేస్తాను, మ్యాజిక్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. అప్పుడు అయిపోయిందా వస్తుంది, ఏంటి ఇప్పుడు అయిపోయినాయి అవన్నీ అని చెప్పి. ఓకే, గ్రేట్ సార్.
ఎన్నో ఏళ్ళు ఇదే ఒక కళను నమ్ముకొని ఒక టీచర్ జాబ్ లో ఒక చిన్న ఫైనాన్షియల్ గా సెటిల్ కాకపోయినా కూడా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మీ అమ్మ నాన్న సపోర్ట్ ఎలా ఉండేది, మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉండేది మీ జర్నీలో? ఇక మా అమ్మ నాన్న సపోర్ట్ అంటే మేము నలుగురు పిల్లలు, నేను పెద్దవాడిని, తర్వాత చెల్లి తమ్ముడు చెల్లి, మీరే పెద్దోళ్ళు? నేనే పెద్దవాడిని. ఇంట్లో నాకు చిన్నతనంలో కొంచెం బాధ్యతలు ఎక్కువైపోయాయి, పెద్దోళ్ళు పెద్దోళ్ళు కాబట్టి పక్కా ఉండి. తమ్ముడికి కానీ ఇద్దరు చెల్లెళ్ళకి కానీ నేనంటే ప్రాణం, వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఇంట్లో అందరికంటే ఎవరికి ఇష్టం అంటే నేనే ఎక్కువ ఇష్టం అందరికి కూడా. ఇక మా అమ్మ నాన్నకైతే ఇక అమ్మ నాన్న గురించి మనం అసలు ఇక వర్ణించలేము, మనం ఇక అమ్మ ప్రేమను వర్ణించలేము. మా అమ్మ నాన్న కళ ఒకటి, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, చచ్చిపోయేలోపు గవర్నమెంట్ జాబ్ నా కళ. సో ఇంకోటి నా జీవితంలో నాకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రిన్సిపాల్ జాబ్ వచ్చిపోయింది, రెగ్యులర్ ప్రిన్సిపాల్ జాబ్. నేను చేసుకున్న కొన్ని ప్రిన్సిపల్ జాబ్ 1:4 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ క్వాలిఫై అయ్యాను, 1:4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ 1:2కి వెళ్ళాలి అంటే యాక్చువల్ గా చెప్పకూడదు ఇది. అయితే ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని రికార్డ్స్ తయారు చేసుకున్నారు, నేను ఆ రికార్డ్స్ తయారు చేసుకోలేకపోయాను. అది ఐడియా. ఆ జాబ్ పోయినప్పుడు ఆ రోజు నేను పడ్డ బాధ ఒక నరకం అనుభవించాను. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎప్పుడో ఒకసారి వస్తాయి మనకి, వాటి కోసం మనం వెయిట్ చేయాలి, కానీ అవి మన కోసం వెయిట్ చేయవు. అవకాశం వచ్చింది, కష్టపడ్డాను, చదివాను, దగ్గరకు వచ్చి ఇక నేను ఇక నెక్స్ట్ ఒక 1 month లోని ప్రిన్సిపల్ అవుతాను అని అనుకున్నాను ఇక. కానీ జరగడం వల్ల అది పోయింది. ఆ రోజు అసలు మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది నేను డిస్క్వాలిఫై అయ్యాను కదా, తర్వాత సెలెక్ట్ కాలేదు అని చెప్పడానికి ఈ విషయాన్ని మా అమ్మ, వాళ్ళు కూడా మా వాడికి ప్రిన్సిపల్ జాబ్ వచ్చింది అనుకున్నారు. అసలు ఎంత అంటే తర్వాత అమ్మ ఇట్లా నాకు ప్రిన్సిపల్ జాబ్ రాలేదని చెప్పగానే సరే ఇదంతా మిడిల్ క్లాస్ అంటే చిన్నప్పటి నుంచి ఒక పల్లెటూరులో పెరిగి ఒక గవర్నమెంట్ జాబ్ కోసం కలలు అది మామూలు విషయం కాదు. మా నాన్న నాకు తెలియకుండానే గుండె పలిగిపోయా ఏడ్చుంటాడు. మా ఇష్టమైన అంటే చాలా ఇష్టం. మా బావ గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ సెట్ అయిపోయాడు. అది చెల్లి వాళ్ళు కాదు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇక అందరూ నా కోసమే. నేను రాసినటువంటి ఎగ్జామ్ హాల్ టికెట్స్ అన్ని ఉంటాయి, పెద్ద గ్రంథం రాయొచ్చు, అన్ని ట్రై చేశారు, ప్రతి ఒక్క జాబ్ ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ కష్టపడుతున్నానులే, కానీ ఉన్న పరిస్థితుల్లో ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటు చదవాలి, చేయలేకపోతున్నాను. అది మా అమ్మ నాన్న కళ కూడా ఏంటంటే నాకు జాబ్ రావాలి. ఈ కళల విషయానికి వస్తే మా అమ్మకి ఇది కొంచెం భయం. నేను మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏంటంటే చిన్న విషయానికి కూడా మా అమ్మకి బాగా ఎమోషన్. నాకేదైనా గుళ్ళు కూర్చుని తట్టుకోలేదు, అమ్మంటనే అట్లా అనుకోండి. సో అమ్మంటనే అలాగా నాకు జాబ్ రావాలని చెప్పేసి మా అమ్మ ప్రతి క్షణం దేవుని ప్రార్థన చేస్తుంది, ప్రతి క్షణం ప్రార్థన చేస్తూనే ఉంటది. నా గురించి ఆలోచిస్తుంటారు ప్రతి క్షణం కూడా నా జాబ్ కోసమే. ఎమోషన్ లో నేను మర్చిపోయాను, అంటే అది వాళ్ళ కోసం నేను ఏదో చేస్తా. ఈ కళ విషయానికి వస్తే ఇక ఈ స్కిట్లు, ఈ సాంగ్స్, ఈ మ్యాజిక్స్ మా అమ్మకి ఇష్టం ఉండదు. నువ్వు ఏదో పెట్టావంట కదా, షార్ట్ ఫిల్మ్ ఏదో తీసావంట కదా, పెట్టావంట కదా, నువ్వు అలాంటివి చేయొద్దు అని వాళ్ళు కూడా ఉన్నాయి మా అమ్మ. ఒకసారి అయితే చరణ్ పాండురంగడ్ సినిమాలోని మాతృదేవ పాట చేయించాడు. ఆ సాంగ్ నేను చేస్తే అండి చరణ్ చేయించాడు, చరణ్ మొదలు ఇద్దరు కలిసి ఆ సాంగ్ చేయించారు. ఆ సాంగ్ అంటే వాళ్ళు నిజంగా పెద్ద సినిమా డైరెక్టర్ అవ్వాలి. నేను ఆ స్కిట్ నేను సెల్ లో చూసుకుంటే అసలు నేనేనా అనిపించింది. మా అమ్మ నాన్న చూపించాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీలో వేస్తే మా అమ్మ గంట సేపు ఏడ్చిందండి చూసి. స్కూల్లో అందరూ ఏడ్చారు అన్నట్టు. అంటే అమ్మా నాన్న స్కిట్లు అన్నా కూడా, అమ్మా నాన్న సాంగ్స్ అన్నా కూడా పిచ్చి ప్రాణం తీసుకుంటాను. ఎందుకంటే అమ్మ ప్రేమని నాన్న ప్రేమని మనం వర్ణించలేము కదా. అమ్మ చిన్నప్పటి నుంచి ఇక తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లితో ముద్దకి ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండు ఇక నేను కడుపులున్నప్పుడు కడుపులో నేను ఉన్నానని చెప్పేసి, అంటే ఆ ఫీలింగ్ తో ఉంటాం మన కడుపులో చిన్న పిండంగా. అమ్మ అయ్యే ముందు ఆ కడుపు కోత ఎలా ఉంటదంటే, మనం ఒక నడుస్తుంటే సరక్ తెగుతుంటే ఏ విధంగా ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది అమ్మకి. బాధను తెలుస్తూ కొలుస్తారు కదా, ఇక ఇంత పెయిన్ ఇక అంతకంటే ఎక్కువ అనుభవించలేరు. ఆ తర్వాత చావే, కానీ అంతకంటే ఒక ఎముకల గూడిని పెద్ద కటింగ్ ప్లేయర్ పెట్టి అన్ని ఒకేసారి చేస్తే ఎలాగైతే అంటాయో అంత బాధ ఉంటుంది అమ్మకి. ఎందుకంటే అమ్మ మీద నాకు అది
కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమరా ఎన్ని జన్మాలున్న కవుల కలములు రాసిన పొద్దు పొద్దులేసి నీరామముందలిసి నిన్ను పూజించిన నిరుణము దేవుడు అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో. అమ్మ జన్మనిచ్చిన తర్వాత పచ్చి బాలింత అంటాం, ఒళ్ళంతా పచ్చిగా ఉంటది. కానీ చిన్న పిల్లవాడు క్యారీ పడుతుంది, పక్కలో ఎన్నో సార్లు టాయిలెట్ వస్తాడు, వెళ్తాడు. ఎంత బాధ పెట్టినా కూడా పిచ్చి తల్లి ఆ బట్టలని ప్రేమగా ఉతుకుతుంది, మనం సాపుతుంది. అంటే పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓచుకోని అమ్మ కక్కి ఎరిగిన బొత్తి గుడ్డాల మిండుతూ సాకిలో అమ్మోళ్ళు సబ్బోలేరు. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చంపాను గిల్లి ముద్దాడి సంకాన ఎత్తుకుంటది. అమ్మ ఏమనిపిస్తుంది తెలుసా బిడ్డనే? రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రిని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాలా ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలా పాడి అమ్మ పండుగ పెడతాది. అమ్మ అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో. చిన్నప్పుడు మనం తప్పటడుగులు వేసుకుంటూ ఎన్నో సార్లు కింద పడతాం. ఆ పడ్డప్పుడు అమ్మ గుండె ఎంత బరువైపోతుంది తెలుసా, ఎంత బాధపడుతుందంటే తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అద్దు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బెరబెర ఊరికొచ్చి దెబ్బ తాకేనా నీ ఊళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు లెక్కలేనా నీ ఉన్నా కన్న గడిపే తీపే మేడ మిద్దెలుకుంటాది. జ్వరం వచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముక్కున కోటి దీపాలు వెలుగును. అమ్మ మనకి ఫస్ట్ గురి ఎవరంటే అమ్మే, అమ్మే. అసలు మనం నిజంగా ఎదుగుతుంటే చదువుతుంటే రాస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోద్దంటే, ఎంత మురిసిపోద్దంటే అమ్మ ఏ విధంగా మురిసిపోద్దంటే, మనం ఏ దేవుడిని మొక్కోవాలనుకున్నా పొద్దునే ఉదయం లేచి అమ్మకాలకు దండం పెట్టుకునే ఉండదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో సార్ వాడు పడ్డ చికాకులకి వాళ్ళు పడ్డ ఇంట్లో అమ్మ పేరెంట్స్ అరుస్తున్నారు. ఒకసారి తిరిగి ఆలోచిస్తే నిన్ను పెంచి నిన్ను పుట్టి పడ్డ వాళ్ళు ఏ రోజు నేను చికాకు పడరు. ఏదో చిన్న విషయం బయట ఏదో ఫ్రెండ్స్ ఉన్న దానికి ఇంటి మీద వచ్చి అమ్మ మీద రావడం, అమ్మ అన్నం తినమన్నా తర్వాత తినలేనడం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఒకసారి జనరల్ గా ఆలోచిస్తే అమ్మ వాల్యూ ఏంటని వాళ్ళకి అర్థమైంది. మనం సక్సెస్ అవుతుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా, చిన్న చిన్నగా ఎదుగుతుంటే. ఆట పాటకి మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ, 5 ఏళ్ల వయసు ఇచ్చి బడికి ఓ బిడ్డ నీ బతుకు బాట చూపే. ఓ నమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుండే ఎదిగి నాకు కొడుకుంటూ ఎంత సంబరపడిపోతాడు సార్. టీచరు కలెక్టర్ కావాలనుకుంటాది, మనసున్న తల్లి మన అమ్మకమ్మ నీ కళెన్నో మదిలో నాకంటాది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మంత జగమంత కురిసేటి దైవము. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. నిజంగా ఇప్పుడు ఈ పాట మా అమ్మని ఇమాజిన్ చేసుకుంటూనే నేను పాడాను. ఇది పాట కాదు, నా భావం. మా అమ్మ ఎలా బాధపడదు, మా అమ్మ నా సక్సెస్ కోసం మా అమ్మ ఎదురు చూస్తుంది. చిన్న విషయం సార్, ప్రజెంట్ జనరేషన్ లో రేప్స్ ఎక్కువైపోయినాయి ఆడవాళ్ళ మీద. మనం నార్మల్ గా ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని ప్రేమించడం వాడికి గినక నిజంగా అర్థమైతే రేపులు అనేది 100% అవుతాయని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని ఎలా పూజించాలి, ఒక అమ్మని ఎలా పూజించాలి, ఒక అమ్మని ఎలా చూసుకోవాలని వాళ్ళు నిజంగా తెలుసు. వాళ్ళ అమ్మని ఎలా ప్రేమించుంటే నేను 100% దాని మీద ఒపీనియన్. ఇది అమ్మ మీద కాదు కానీ చెల్లి మీద ఒక మాట చెప్పి దీన్ని చెప్తాను సార్. రాజశేఖరు గోరింటాకు సినిమాలో ఒక మాట చెప్తాడు, పిల్లల్ని ప్రేమించే ప్రతి కానీ చెల్లెల్ని ప్రేమించే ప్రతి వాడు ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా, తన చెల్లెలు అత్తారింటి కూడా ఎంత సంతోషంగా కోరుకుంటాడు, అదే విధంగా తన భార్య కూడా అదే విధంగా. అంటే మన లేడీస్ అవతల వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కదా, అలా కోరుకున్నాడు మాత్రమే ఇక్కడ భార్యను చూసుకుంటా. అయితే మన అమ్మని మన చెల్లెలని అక్కని వేరే వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు ఆ పెయిన్ అనేది మనకి ఇక్కడ తెలిసినోడు మాత్రమే వేరే వాళ్ళ ఆడవాళ్ళ జోలికి నా అభిప్రాయం ఖచ్చితంగా పోడు. ఇప్పుడు మన అమ్మ బజార్కి వెళ్ళినప్పుడు
మన అమ్మని వేరే వాళ్ళు కామెంట్ చేస్తే మనకి ఎంత రగిలిపోతుంది. అవును. మన చెల్లి బజార్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఏమైనా కామెంట్ చేసినా ర్యాగింగ్ చేసినా చంపేయాలన్నంత కోపం వస్తుంది. అవును. అట్ ద సేమ్ టైం మరి వేరే వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉంటది కదా. వేరే వాళ్ళ అమ్మ అన్నప్పుడు అదే బాధ ఉంటుంది కదా, వేరే వాళ్ళ చెల్లి అన్నప్పుడు అదే బాధ ఉంటుంది కదా, వాడికి నీకెలా రగిలిపోద్దా. సో ఆ విధంగా ఎవడైతే ఫీల్ అవుతాడో వేరే ఆడవాళ్ళ గురించి బ్యాడ్ గా ఆలోచించడు అని నా అభిప్రాయం. గ్రేట్ సార్. సో మీ లైఫ్ జర్నీలో మీ ఫైనల్ గోల్ ఏంటి? నా ఫైనల్ గోల్ సార్. అంటే ఇక్కడ ఉంటారేమో కానీ పర్లేదు సార్. నేను పెద్ద కళాకారుని అవ్వాలి, ఓకే. ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వాలి, లేదా పెద్ద యాక్టర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్. ఈ కళాకారుడు అయ్యేదేమో నా కోసం, ఈ జాబ్ కొట్టేదేమో మా అమ్మ నాన్న కోసం. మా అమ్మ నాన్నకి ఇప్పుడు 70 ఏళ్ళు, 65 ఏళ్ళు ఉంటాయి. ఓకే. వాళ్ళు నేను జాబ్ కొట్టింది వాళ్ళు చూడాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేది ఇది ఒకటి. నేను పెద్ద కళాకారుని అవ్వాలి. దానికి నాకు చాలా మంది అంటే నాకు సపోర్ట్ అంటే మోడల్గా చాలా మంది ఉన్నారు. ఓకే సార్. చాలా మంది ఉన్నారు. నేను పని చేసే ప్రతి చోట కూడా నాకు ఒక ప్రియమిత్రుడు ఉంటున్నారు. ఎవరో ఒకళ్ళు ప్రతి చోట కూడా ఉంటున్నారు. నేను కూర్చు మంచి స్కూల్లో కొంచెం అక్కడ నాకు రామకృష్ణ సార్ ఉండేవాడు, చాలా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత కూసుమన్ స్కూల్లో చేశాను, ఇప్పుడు భద్రాచలంలో చేస్తున్నాను. వేణుగోపాల్ సార్ అని చెప్పేసి నాతో పాటు తెలుగు బోధిస్తాడు. ఆయన సపోర్టివ్ గా ఉంటాడు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడు. అంతకుముందు జూనియర్ కాలేజీలో చేసినప్పుడు యోగు సార్ అని చెప్పేసి తను నాకు ఎంత ఎంకరేజ్ చేస్తాడంటే చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఇప్పుడు రీసెంట్ గా మన మొగిలి గురుకరణ ఉన్నారు, నన్ను ఎంత సపోర్ట్ చేస్తారంటే నేను చేసే ప్రతి దానికి కూడా ఈ విషయాన్ని నాకు తెలియజేస్తారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మెడిటేషన్ లో కావచ్చు. ఇక మెడిటేషన్ అంటే నా మీద నా ప్రోగ్రామ్ ఉందంటే నేనే గుర్తొస్తాను. సో నిజంగా మొగిలన్న నీకు చాలా చాలా ధన్యవాదాలన్నా. నువ్వు ఎప్పుడు కూడా నన్ను యాదలో ఉంచుకుంటావు, నాకు తెలుసు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, వండర్ఫుల్ సపోర్ట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. అయితే లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది? వాళ్ళకి చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, ఎందుకంటే జనరేషన్స్ మారిపోతాయని ఫీల్ అవుతారు వాళ్ళు. సో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తుంటారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఇప్పుడు రాయాలనుకున్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పాలనుకుంటే ఒక ఇన్స్పిరేషన్ గా ఏం చెప్తారు? ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అండి, ఇప్పుడు ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. అంటే దీనికి నేనే ఎగ్జాంపుల్. చదవచ్చు అంటే ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు చదువుకున్న అందరూ కూడా ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, జాబ్ కొట్టిన వాళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నీ వెనకున్న కష్టాన్ని ఎవ్వరు చూడరు. ఈ సమాజం నేను గుర్తించాలంటే నువ్వు సక్సెస్ సాధించిన తర్వాత నేను గుర్తిస్తాను. ఈ బాధలన్నీ ఎవరికి అవసరం లేదు, నీ కష్టాలన్నీ ఎవరికి అవసరం లేదు. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంట్లో మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, నాకు డబ్బులు, ఇవన్నీ ఎవ్వరు వినరు. నీ గురించి చెప్తే నువ్వు గోల్ సాధించిన రోజు మాత్రమే నీ వైపు జనాలు చూస్తారు. ఒకటి, నీ సంతకం ఎప్పుడైతే ఆటోగ్రాఫ్ గా మారుతుందో ఆ రోజే మనం సక్సెస్ అయినట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు వచ్చి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ మీ కళల ప్రపంచాన్ని మొత్తం చూపించారు. అలాగే ఎన్నో గ్రేట్ఫుల్ వర్డ్స్ ఇచ్చారు సొసైటీ మీద కానీ, గవర్నమెంట్ స్కూల్స్ మీద చాలా ఇచ్చాయి. సో మీరు అనుకున్నది ప్రతి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.